అవులా రోడ్ల మీద కొందరు సోకులకు బండ్లు నడుపుకుంటా పోకిరి లెక్కలు చేసుకుంటా డుబ్బు కానీ రోడ్డు మీద బండి నడిపితే ఆ రోడ్డుకు సప్పుడు ఇనొచ్చేటట్లు బండ్లను దోలుతుంటారు కదా. అయితే అసొంటోళ్ళ తోలు తీసిండ్రు పోలీసు వాళ్ళు. ఆ బండ్లన్నీ దొరకబట్టి సీజ్ చేసి మళ్ళా బండ్ల సైలెన్సర్లే కాదు అది నడిపేటోళ్ళకు కూడా సప్పుడు చేయకుండా చేసిండ్రు పోలీసు వాళ్ళు. అగో ఇట్లా అడ్డడ్డ వారే వా మంచి పని చేసిండ్రు పో. ఈ తాపకిగా సైలెన్సర్ల సప్పుడు కాదు కదా బండ్ల సప్పుడు కూడా రాకుండా చేసిండ్రు. కానీ చూడుండ్రి, ఓ 5 కాదు 10 కాదు దగ్గర 80 సైలెన్సర్ల పైనే ఉన్నాయి. అంటే అన్ని బండ్లతోని గుడగుడ అని సప్పుడు చేసుకుంటా పోరలు రోడ్ల మీద కథలు పడుతున్నారు అన్నట్టు. అందుకే ఈ బండ్లను దొరకబట్టి సైలెన్సర్లను వీకి ఇగో ఇట్లా రోడ్డు మీద లోడర్తో దొక్కిచ్చిళ్ళు. ఇవి ఇప్పుడు పాత సామానికి వేసిన పనికి రావు పో. మరి లేకపోతే ఇట్ట చేస్తేనే బుద్ధి వస్తుంది వీళ్ళకు. అరే ఈ సప్పుడు వచ్చే బండ్లు పట్టినోళ్ళు ఆగుతే కదా సందులో కూడా అని బండికి రేసింగ్ ఇచ్చుకుంటా గాల్లో ఓనిచ్చినట్టే చేస్తుంటారు. అట్లా ఓనిచ్చి ఎంతో మంది పానాలు తీసుకున్నా ఇంకా కొందరికి సిగ్గత్తనే లేదురా నాయన. అరే వాళ్ళ పానాల కాలు పోతారా నాయన అని అంటే వీళ్ళు చేయబట్టి ఎంతో మంది అమాయకు పానాలు పోతున్నాయి రోడ్ల మీద. అందుకే నల్గొండ పోలీసులు క్లాక్ టవర్ దగ్గర 80 బైకుల సైలెన్సర్లను సప్పుడు రాకుండా దొక్కిచ్చిండ్రు. ఇట్లా చేస్తేనే బుద్ధి వస్తుంది. కానీ చూస్తున్నారా పోరలు, పెద్ద పెద్ద సప్పుడు వచ్చే బండ్లు నడుపుకుంటా కథలు పడితే ఇంకో పోలీసులు ఇట్లా కటింగ్ చేస్తారు. ఇక మీ ఇష్టం మరి అన్నట్లు సార్లు ఇట్లా సైలెన్సర్లు తీసినా మళ్ళా వాళ్ళకి ఇట్లా పెట్టుకుని 2 మలకల దొరికితే మాత్రం అస్సలే ఇడ్సకుండ్రి. బండిని మాత్రం గుంజుకొని పోయి లోపల వెయ్యుండ్రి. ఆ సప్పుడు చేయబట్టి రోడ్ల మీద రోత అవుతున్నది. ఎంత మంది పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారో మస్తు కోస అవుతున్నది సార్ ఈ బండ్లతోని. మీకు దండం పెడితే కడుపులో తలకాయ పెడితే ముందైతే ఈ సప్పుడు వచ్చే బండ్లు దొరికినట్లు లోపల నూకుండ్రి. ముందైతే గిసొంటి సప్పుడు వచ్చే అడ్డమైన బండ్లు ఏని దొరికితే లోపల నూకుండ్రి సారు అని అంటున్నారు ఈ ముచ్చటెరకైన వాళ్ళు.